హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇంటి వంట ఇన్ బెల్జియం. ఈ రోజు రెసిపీ బెండకాయ రోటి పచ్చడి. రోట్లో చేసే ఏ వంట అయినా టేస్ట్ అదిరిపోతుంది. ఏమంటారు? మరి వెళ్ళిపోదామా రెసిపీలోకి. ముందుగా కడిగి పెట్టుకున్న 2 టమాటోలు, 5 పచ్చిమిర్చి, చింతపండు లెమన్ సైజ్ అంతా, ఒక రెడ్ ఆనియన్ తీసుకున్నాను టేస్ట్ కోసం. నార్మల్ ఆనియన్ అయినా ఓకే, నో ప్రాబ్లం. బెండకాయలేమో ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను, 500 గ్రాములు. ఒక 4 సార్లు వాష్ చేయండి, బెండకాయలోంచి మురికి బాగా పోయేటట్టుగా. టమాటోలకి ఘాట్లు పెట్టుకుంటున్నాను, కొంచెం లోపలగానే పెట్టుకుంటున్నాను. ఇక్కడ టమాటో ఇంకా పచ్చిమిర్చి 2 స్టీమ్కి యూజ్ చేస్తున్నాను. సో సైమల్టేనియస్గా 2 ఒకేసారి చేద్దాం అనుకుంటున్నాను. సో బెండకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. కడాయి లేదా ఒక లోతున్న గిన్నెలో నీళ్లు పోసుకొని స్ట్రైనర్ యూజ్ చేస్తూ దాంట్లో టమాటోలు ఇంకా పచ్చిమిర్చి వేసేసి స్టీమింగ్ కి ఒక 10 to 15 మినిట్స్ పెడితే సరిపోతుంది. దాని పక్కనే కడాయి పెట్టుకొని వేడికి పెట్టుకున్నాను. ఒక స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వాడాను, ఏ ఆయిల్ అయినా పర్లేదు. బెండకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. మీకు కూడా నాలాగానే స్టెయిన్లెస్ స్టీల్లో అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి, లేకపోతే కొంచెం ఫాస్ట్గా అడుగంటేస్తుంది. మీడియంలోనే వేయించుకోండి బెండకాయలని. బెండకాయలు తొందరగా మగ్గడానికి ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ లేదా హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో చేసుకుంటూ. నేను ఇక్కడ తొందరగా మగ్గడానికి లెమన్ కూడా వాడుతున్నాను. మా అత్తయ్య చెప్తారన్నమాట, లెమన్ వేస్తే జిడ్డు లేకుండా తొందరగా మగ్గుతుందంట బెండకాయలు. ఈ టిప్ యూజ్ అయితే మీరు కూడా యూజ్ చేసుకోండి. నేను హాఫ్ లెమన్ వాడుతున్నాను, ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ లెమన్. ఇది బాగా వేసి కలిపెట్టుకోండి. దగ్గర 10 to 13 మినిట్స్లో మన బెండకాయలు కూడా రెడీ అయిపోతుంది. పక్కనే మన టమాటో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో 2-3 మినిట్స్ ఉండాలి. పచ్చడిలోకి రా ఆనియన్ కొంచెం క్యూబ్ షేప్లో కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే వేయించి కూడా యూజ్ చేసుకోవచ్చు. రోటి పచ్చడిలో ఇలా రాగా వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది. మన టమాటో కూడా రెడీ అయిపోయింది. పీల్ చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇంకొక 2 మినిట్స్ పెట్టేస్తున్నాను. దీంతో పాటు చింతపండు సాఫ్ట్ అవ్వడానికి పెట్టేసి మూత పెట్టుకుంటున్నాను. ఇక్కడ టమాటో చుట్టూరా ఉన్న పీల్ మొత్తం తీసేయండి, లేకపోతే రోటి పచ్చడి చేసుకొని తినేటప్పుడు నోట్లోకి వస్తుంటుంది, నోట్లోకి రాకుండా. నెక్స్ట్ ఇక్కడ బెండకాయలు కూడా రెడీ అయిపోయాయి. స్టవ్ ఆపేసి 2 చల్లార పెట్టుకున్నాక దంచుకుందాము. కొంచెం చల్లారాక బెండకాయలు ఇంకా చింతపండు సగం సగంగా తీసుకొని దంచుకుంటున్నాను. ఆ పొగ చూసి వేడిగా ఉందనుకోకండి, అది నార్మల్గానే ఉంది. మేము ఉండేది బెల్జియం కదా, ఆ చలికి కొంచెం వేడైనా పొగ ఎక్కువగా అనిపిస్తుంది. చింతపండు బాగా కలిసిపోయాక మిగతా పక్కన పెట్టిన బెండకాయలు కూడా వేసుకొని దంచుకుంటున్నాను. ఉప్పు కొంచెం ఇందాక హాఫ్ స్పూన్ వాడాను కదా స్టార్టింగ్లో వేయించేటప్పుడు, ఇప్పుడు మిగతా ఒక హాఫ్ స్పూన్ వాడుతున్నాను. తర్వాత టమాటో ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసి రుబ్బేస్తున్నాను. ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువ తెలియదు అనమాట. టేస్ట్ కారం ఉన్నా కూడా కడుపులో మంటలు కూడా రాదు. మీరు కూడా ఇలా రోటి పచ్చడి చేసుకునేటప్పుడు స్టీమ్ చేసి చేసుకోండి, దంచడం ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంత కారం ఉన్నా కానీ ఫ్లేవర్ మాత్రం తగ్గదు. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసి దంచుకుందాం బాగా. ఈ దంచుకునేటప్పుడు ఆనియన్స్ ఎంత స్మాష్ చేస్తే ఆ ఫ్లేవర్ అంతా మన బెండకాయల్లోకి చాలా బాగా కలిసిపోతుంది. పచ్చడి అంతా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా, ఇంట్లో చేసిన ధనియాల పొడి. ఇది పొడి మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి దంచుకొని కలుపుకోండి బాగా. నెక్స్ట్ చివర్లో కొత్తిమీర వేసుకొని దంచేసుకుందాము. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ కానీ తక్కువైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మన బెండకాయ రెడీ అయిపోయింది. అసలు చింతపండు వేసినట్టు కూడా కనిపించట్లేదు చూడండి, అంత బాగా మెదిగిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. బెండకాయ రోటి పచ్చడి ఇలా స్టీమ్తో చేసుకోండి, చాలా బాగా వస్తుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా రెసిపీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. మీ పావని.